హలో అండి. ఈరోజైతే తెలంగాణ స్టైల్లో కారం అయితే నూరుదాం పదండి. మరి ఎప్పుడు కూరలే కాదు కదా, అప్పుడప్పుడు ఇట్లా పచ్చళ్ళు కూడా చేయాలి. ఈరోజు కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా వేస్తున్నా. కొత్తిమీర పుదీనా కారం కూడా బాగానే ఉండడానికి మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నూనె కాగినాక జీలకర్ర కూడా వేసిన. అలానే కొత్తిమీర పుదీనా పచ్చికాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేగిన తర్వాత ఒక చెంచా పసుపు కూడా వేసి వేగిన తర్వాత అందులో మనం టమాటాలు కూడా 4-5 కోసుకొని ఒక చెంచా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఉడకని అలా ఉడుకుతుంటేనే మనకు కమ్మటి వాసన వస్తుంది. దగ్గరికి అయినాక చల్లగా అయినాక రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవాలి, లేకపోతే మిక్సీలో ఒక తిప్పాలి. కొంచెం నువ్వుల పొడి కానీ నువ్వులు కానీ వేసి దంచుకున్నామంటే అంతే అండి, మన కారం అయితే రెడీ అయ్యింది. జొన్న రొట్టె ఉంటే జొన్న రొట్టె మీద, లేకపోతే ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తిన్నామంటే అబ్బా సూపర్ అయితే ఉంటుంది. నాకైతే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుందో మరి కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఉంటాను.